కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జర్నలిజం క్రమం జర్నలిజం లోకానికి ఎంతో ఆదర్శప్రాయం. నిరాడంబరుడు, అలాగే వ్యక్తిత్వానికి విలువలనిచ్చే వ్యక్తి ఆయన మరెవరో కాదు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారితో హార్డ్ కోర్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ దేశిబైన శ్రీనివాస్. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్. సార్, జనరల్గా జర్నలిజంలో మీ నేపథ్యం ఎలా సాగిందంటారు సార్? కాలేజీ నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం కాదు గ్రాడ్యుయేషన్ చేశాను. మేము గ్రాడ్యుయేషన్ చేసే పీరియడ్లో 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. 3 సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన గ్రాడ్యుయేషను 4 సంవత్సరాలు పెట్టింది. మా డిగ్రీలు 4 సంవత్సరాలతో కూడుకున్నాయి. సో ఆ తర్వాత నేను ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషను హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్గా ఉండేది, హెచ్ఎస్యు. అంతకుముందు ఈ హెచ్ఎస్యు ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్గా ఉండేది. మర్రి చెన్నారెడ్డి గారు స్థాపించారు చదువుకునే రోజుల్లో. హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు స్థాపించింది ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. కాబట్టి 1956లో రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి దాన్ని ఆల్ హైదరాబాద్ తీసేసి హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్గా చేశారు. దానికి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను కొంతకాలము. మన భరద్వాజ్ గారు, సినిమా ఫీల్డ్లో ఉన్న భరద్వాజ్ గారు ఉపాధ్యక్షుడు, మగ్దుం మొహిద్దీన్ గారి కుమారుడు ఒక ఉపాధ్యక్షుడు. మేము ముగ్గురం ఉపాధ్యక్షులుగా హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్లో. ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన అజీజ్ పాషా గారు ప్రధాన కార్యదర్శి. సదానందం అని చెప్పి వివేకవర్ధిని నుంచి అతను ప్రెసిడెంట్గా ఉండేవాడు, చనిపోయాడు. సో అది ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టూడెంట్స్ ఫెడరేషన్ బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి విశాలాంధ్ర పత్రికకి మీరు పనిచేయాలా అని చెప్పి ఆహ్వానిస్తే, అలాగా ఇది విశాలాంధ్ర నేపథ్యం, విశాలాంధ్ర శిక్షణ, విశాలాంధ్రలోనే నా జీవితం దాదాపు 4 దశాబ్దాల రిపోర్టర్గా స్టార్ట్ అయ్యి ఎడిటర్గా. సార్, అలాగే స్థానిక జర్నలిస్టు స్థాయి నుంచి, అంటే లోకల్గా జర్నలిస్టు నుంచి మీరు జాతీయ స్థాయి యూనియన్కు ఒక అధ్యక్షులు ఎదిగే క్రమంలో మీకేమన్నా శక్తులు అడ్డుకునేటువంటి సందర్భం జరిగిందా? ఉంటే దాన్ని వివరించే ప్రయత్నం చేయండి సార్. మీరనే లోకల్, నేను ఏనాడు హైదరాబాద్ కన్నా కింద పనిచేయాల అనుభవం లేదు నాకు. ఓకే. గ్రామీణ మండల స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అస్సలు అనుభవం, అవి మంచి అనుభవాలు కూడా జర్నలిస్ట్కి గ్రాస్ రూట్ లెవెల్లో. నాదంతా చేరటం, పూర్తి కావటము, రిపోర్టర్గా రిపోర్టర్గా విశాలాంధ్రలో చేరినప్పటి నుంచి విశాలాంధ్ర ఎడిటర్గా రిటైర్ అయ్యేంత వరకు హైదరాబాద్ స్థానమే నాకు. అందుకని కింద అనుభవాలు ఇతరుల నుంచి, నేను జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగిన క్రమంలో అనుభవంతో నేర్చుకున్నాయి తప్ప నేనుగా ఆ అవకాశం నాకు లభించలేదు. తర్వాత హైదరాబాద్లోనే హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియను, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియను, హైదరాబాద్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, వీటన్నింటిలో నేను పనిచేశాను. కాబట్టి ఇది రాష్ట్రవ్యాపితంగా ఆనాడు 23 జిల్లాలలో తిరిగి సమావేశాలు పెట్టిన వ్యక్తిని. అన్ని జిల్లాలలో నేను రెవెన్యూ మండల స్థాయికి కూడా వెళ్ళాను. అప్పుడు ఇంత విస్తారమైన జర్నలిస్టుల నెట్వర్క్ లేదు, జర్నలిస్టులు లేరు. మా కాలంలో జిల్లా కేంద్రంలో ఒక 20 ఒక ఫుల్ టైం జర్నలిస్ట్ పనిచేయటం గొప్ప. పార్ట్ టైమర్స్కి ఎక్కువ పత్రికలకు పార్ట్ టైమర్స్కి జిల్లా స్థాయిలో ఉండేవాళ్ళు, ఫుల్ టైమర్స్ కాదు. టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, అడ్వకేట్లు కానీ, ఇతర గవర్నమెంట్ ఉద్యోగులు కానీ
లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వ్యక్తులు, పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వ్యక్తులు పార్ట్ టైమర్స్గా పనిచేసేవాళ్ళు. అందుకని అంత నెట్వర్క్ ఆనాడు లేదు. ఇక్కడున్న హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో నేను కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా చేసిన అనుభవాలు ఆల్ ఇండియాలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి సెక్రటరీ జనరల్గా ఒక 6 సంవత్సరాలు, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఇప్పుడు ఉన్న స్థితి. సార్ మీరు ఒక రైతు కూడా, ఎందుకంటే మీరు పంట పొలాల్లో తిరుగుతున్న క్రమం, ఆ పంట పొలాల్లో కలుపు మొక్కలను తీస్తున్న విధానం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అట్లాగే జర్నలిజంతో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కలుపు మొక్కలను కానీ, అవినీతి మొక్కలను కానీ, రాజకీయ కుటిలంతో ఉన్నటువంటి మొక్కలను కానీ ఏరిపారిస్తున్న సమయంలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? ఇది జీవితము మంచి చెడుతో కూడుకున్నటువంటి అనుభవాలు, సుఖ సంతోషాలు. సమాజం కూడా అంతే. సమాజము మొత్తము మంచి వాళ్ళతో ఉండాలని కాంక్షించినా అది సాధ్యం కాదు. వృత్తుల్లో కూడా అంతే. ఎక్కువ తక్కువ స్థాయి. ఏమిటిది ఈ వృత్తి ఇంత దిగజారిపోయింది అంటే, మనము నార్మల్గా ఆలోచించేదానికన్నా, మనము పర్మిట్ చేసేదానికన్నా దిగజారినప్పుడు ఈ మాటలు వస్తాయి. ఇవాళ అవినీతి గతంలో ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ అడిగితే డబ్బులు ఇయ్యందే ఇవ్వను అంటే అవినీతి అనేవాళ్ళము. ఇవాళ ఆ డబ్బు 10 రూపాయలు లెక్క కాదు, 20 రూపాయలు, 100 రూపాయలు లెక్క కాదు, వేలల్లో డిమాండ్ చేసినప్పుడు అవినీతి అని అనుకుంటున్నాము. అందుకని ప్రజల్లో జర్నలిజం అంటే ఒక భావం ఏర్పడింది. అలాంటి భావం ఎవరికి ఉండేది గతంలో అంటే, దీనివల్ల నష్టపోయిన వాళ్ళకి. ఆ నష్టపోయిన వాడు వాస్తవంగా నష్టపోవాల్సిందే. అక్రమాలు చేసినందువల్ల ఎక్స్పోజ్ చేస్తే, అవినీతి జరిగితే ఎక్స్పోజ్ చేస్తే నష్టపోతాడు. అలాంటి వాడు వృత్తి మీద కామెంట్ చేస్తే మనం పట్టించుకోవాల్సిన పనిలే. కానీ ఇవాళ జర్నలిజం మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. ఏమిటి ఇది అని చెప్పి ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది. డిస్కషన్ జరుగుతుంది. మనలాంటి ఆర్గనైజేషన్స్ జర్నలిస్టులుగా ఆలోచించుకోకపోతే, ప్రభుత్వం నుంచి నియంత్రణ కోరితే అది జర్నలిజం కాదు. ఇంకా ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. జర్నలిజము పత్రికా స్వేచ్ఛ మీద, పత్రికల మీద, మీడియా మీద ప్రభుత్వ నియంత్రణ అనేది చాలా ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైంది. అందుకని దాన్ని మనం ఆహ్వానించకూడదు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిజానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్లు ఇచ్చేటువంటి సందర్భంలో ఓ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి యూట్యూబర్స్ ఎందుకు అలా అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ మార్క్లో పెట్టేసేసి ఉంచారు. సో దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిన మాట కొత్తదనం కాదు. కాకపోతే వచ్చిన జనమంతా దాదాపు 2000 మంది జర్నలిస్టు కుటుంబాలు, ఎక్కువ 90% వర్కింగ్ జర్నలిస్టులు లేదా చాలా కాలం జర్నలిస్టులుగా చేరి రిటైర్ అయిన వాళ్ళు, ఆ కుటుంబాలు. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా తన భావాన్ని చెప్పాడు. అంతకుముందు నేను కూడా చెప్పాను, మనలో జరుగుతున్నటువంటి పొరపాట్లు మనం సవరించకపోతే ఎవరు సవరించాలి? ప్రభుత్వం సవరించాలనే భావానికి వస్తే అది దుర్దినం. కంట్రోల్, నియంత్రణ ప్రభుత్వంతో ఉండకూడదు. పత్రికా స్వేచ్ఛకి స్వయం నియంత్రణ ఉండాలి. పత్రికల మీద తప్పు చేస్తే, ఒప్పు చేస్తే, బెదిరిస్తే, ప్రభుత్వాలు అడ్వర్టైజ్మెంట్లు ఆపితే, లేకపోతే ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రవర్తిస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జెస్ చైర్మన్గా ఉంటారు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందులో సభ్యులుగా, ఎడిటర్స్ నుంచి, యాజమాన్యాల నుంచి, బార్ కౌన్సిల్ నుంచి, సాహిత్య అకాడమీ నుంచి, అట్లాగే వర్కింగ్ జర్నలిస్టుల నుంచి,
లాంగ్వేజ్ న్యూస్ పేపర్స్ నుంచి, బిగ్ న్యూస్ పేపర్స్ నుంచి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ నుంచి ప్రతినిధులు ఉంటారు. అట్లాంటి వ్యవస్థ ఎలక్ట్రానిక్ మీడియాకు మాకు అలాంటి వ్యవస్థ అవసరం లేదు, మేమే స్వీయ నియంత్రణ చేసుకుంటాము అని చెప్పి ఒక బాడీని కొన్ని సంస్థలు కలిపి, అన్ని సంస్థలు కాదు కొన్ని సంస్థలు కలిపి నియమించుకున్నాయి. నియంత్రణ, స్వయం నియంత్రణ ఉండాలి. ఆ స్వయం నియంత్రణ ఇక్కడ జరుగుతుంది. యూట్యూబర్స్కు స్వయం నియంత్రణ ఎక్కడుంది చెప్పండి? ఏదైనా ఆర్బిటరీ సంస్థ ఉందా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరిగా టెలివిజన్ ఛానల్స్ ఏర్పరచుకున్నటువంటి ఆంబుడ్స్మెన్, ఆయన సుప్రీంకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి ఆంబుడ్స్మెన్గా ఉన్నాడు. వీటికి ఏమున్నాయి చెప్పండి? ఏ స్వేచ్ఛ అన్బ్రిడిల్డ్ కాదు, అపరిమితమైన స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ మీద పరిమితులు ఉన్నాయి. స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 19(1)A నుంచి డిరైవ్ అయింది. దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఏది అంటే అది నేను మాట్లాడుతాను అంటే చెల్లదు, నేను ఏది అంటే అది నేను వ్యక్తిగత దూషణల మీద దిగుతాను అంటే చెల్లదు. దెర్ ఈజ్ ఎ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఏది పడితే నేను అది చూపిస్తాను అని చెప్పితే దెర్ ఈజ్ ఎ ఆంబుడ్స్మెన్ అథారిటీ ఇన్ ది టెలివిజన్ ఛానల్స్. వీటికి ఏమున్నది చెప్పండి? నెంబర్ 1. నెంబర్ 2, ది స్వేచ్ఛ ఈజ్ మెంట్ ఫర్ ఎడిటర్, ది స్వేచ్ఛ ఈజ్ మెంట్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్ టు రైట్ ఫ్రీలీ, ఫెయిర్లీ, ఆబ్జెక్టివ్లీ, వితౌట్ బయాస్ అనేది జనరల్గా వచ్చేటటువంటి మాటలు. దెర్ ఈజ్ అ డెఫినేషన్. వర్కింగ్ జర్నలిస్ట్కి యాక్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాకు డెఫినేషన్ యాక్ట్ ఉంది. హూ ఈజ్ వర్కింగ్ జర్నలిస్ట్? వీళ్ళంతా ఎట్లా వర్కింగ్ జర్నలిస్ట్ అవుతారో ఆ డెఫినేషన్ కింద వచ్చే ప్రతి వాడు అవుతాడు. ది న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్, దేర్ షుడ్ బి ఎ రిలేషన్ బిట్వీన్ న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ న్యూస్ పేపర్స్. ఆ ఎస్టాబ్లిష్మెంట్తో ఏమి సంబంధం ఉండాలి? రిలేషన్ అంటే ఎంప్లాయర్ రిలేషన్ ఉండాలి. నేను స్వతహాగా ఒక పత్రిక పెట్టుకుని నడిపించుకుంటాను, స్వయం ఉపాధికి పెట్టుకుంటాను, నా భావ ప్రకటన హాయిగా ఉంది. దెర్ ఈజ్ రూల్స్, రెగ్యులేషన్స్, రిజిస్ట్రేషన్, RNI అవన్నీ ఉన్నాయి కదా. యూట్యూబర్స్కి ఏమున్నాయి చెప్పండి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు స్వేచ్ఛ ఉంటుంది, భావాలు వెల్లడించవచ్చు. కానీ ఎవరి మీద వ్యతిరేకత అంటే అదుపు లేనటువంటి, ఏ నియంత్రణకు గురి మాకు లేదు అని భావించే వాటి మీదనే ఈ కొరడ. అంటే డెఫినెట్గా మీరు అన్నట్లుగా సోషల్ మీడియా విశృంఖలతను డెఫినెట్గా కట్టడి చేయాల్సిందే. ఖచ్చితంగా. అసలు క్లాసికల్ జర్నలిజం అంటే ఏంటి, మోడర్న్ జర్నలిజం అంటే ఏంటి, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి సార్? అసలు క్లాసికల్ జర్నలిజం కొత్త పదం మీ దగ్గర నుంచి వినేది. జర్నలిజము ఈజ్ ఆల్వేస్ ఎ మోడర్న్. వితౌట్ మోడర్న్, క్లాసికల్ అంటే ఉదాహరణకి నేను అనుకునేది మీ భావాల్లో 1930లో వచ్చిన పత్రికని, 40లో వచ్చిన పత్రికని, 50లో 47 తర్వాత వచ్చిన పత్రికల్ని, 47 తర్వాత కూడా ఎక్కువ మార్పులు 70, 75, 80వ దశకంలో చాలా మార్పులు వచ్చాయి. భాషలో ఇదివరకు పత్రికలో ఎవరి పేరైనా ఉంటే దానికి ముందు శ్రీ అని ప్రతి వ్యక్తికి ఉండేది. శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ, శ్రీ ఇతర నాయకుల పేర్లు, శ్రీ తప్పనిసరిగా ఉండేది. ఈ శ్రీలని ఒక పత్రిక తొలగించేసేసింది. శ్రీ మనం గౌరవిస్తాం కదా, శ్రీ అని రాయకపోతే ఏమిటి? అన్ని పత్రికలు ఇవాళ శ్రీ అనేది ఎత్తేసింది. నో న్యూస్ పేపర్ నౌ, తెలుగు న్యూస్ పేపర్ ఏది శ్రీ అని పెట్టడం. శ్రీ కావచ్చు, గారు కావచ్చు. గారు అనేది కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేది, అది లేదు, సింగిల్. ఫారిన్ పేరు, ఈ ఇతర దేశస్తుల పేర్లు వచ్చినప్పుడు ఈ శ్రీ, శ్రీమతి అనేది వద్దు,
అని చెప్పి జనరల్గా ఉండేది. మనకు కొన్ని సందర్భాల్లో జెండర్ తెలియదు, కొన్ని సందర్భాల్లో తెలిసిన ఏ, అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, శ్రీ బెడన్, కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుందన్న భావాలతో ఆ రకంగా చూసినప్పుడు కొంత మార్పు, నూతనత్వం. తర్వాత వ్యవహారిక భాష, అంతకు ముందేమో గ్రాంధిక భాష ఉండేది. ఆంధ్రపత్రిక చూడండి, ఎస్ సార్, గ్రాంధిక భాష ఎక్కువగా ఉండేది. వ్యవహారిక భాష ఎప్పుడు వచ్చింది అంటే విశాలాంధ్రతో వచ్చింది. అలాగే ఆధునిక జర్నలిజం సార్. ఆధునిక జర్నలిజం తప్పనిసరిగా ఆధునిక జర్నలిజంలో చాలా రూపాంతరంతో ఉన్నాయి. ఎక్కువ భాగము ఇన్వెస్టిగేటివ్ తీరులో. ఇదివరకు ప్రముఖులు, మంత్రులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు చెప్పే సంభాషణ, భాషణ, ప్రసంగాలే వార్తలు అయ్యేటివి. ఇవాళ ప్రతి పత్రిక ఒక కొత్త వార్త, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఒక పరిశోధనాత్మక వార్త ఉంటేనే వార్తగా ఫీల్ అయ్యేటటువంటి అంశాలు. రెండవది, ఇవాళ మన ఈ యూట్యూబ్స్ ఉన్నాయి, ఎంత విస్తారమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. సైన్స్ గురించి ఇస్తున్నాయి, మహిళల గురించి ఇస్తున్నాయి, ఎడ్యుకేషన్ గురించి ఇస్తున్నాయి, పోలీసుల గురించి ఇస్తున్నాయి, దర్యాప్తు సంస్థల గురించి ఇస్తున్నాయి, ఏరోనాటిక్స్కి ఇస్తున్నాయి, శాస్త్ర సాంకేతిక రంగంలో విమానాలు ఎట్లా ఎగురుతున్నాయి, రోదసి ఎట్లుగా ఉంది, ఎంత విస్తారమైన. నేను మొన్న చదివితే నిమిషానికి 200 గంటలు వీక్షించే అంత మెటీరియల్ ఇవాళ గాలిలో వీడియోల ద్వారా ఉన్నాయి. నిమిషానికి 200 గంటల సమాచారము మనకు అందుతుంది. ఎంత విస్తరించి ఉంటే తప్ప ఇది సాధ్యం కాని పని. చివరికి బట్టలు వేసుకోవటం ఎట్లుగా, షేవింగ్ చేసుకోవటం ఎట్లుగా, కటింగ్ చేసుకోవటం ఎట్లుగా, సౌందర్య పోషణ ఒక ఎత్తు, ఆహారపు అలవాట్లు, ఏ పండులో ఏముంది, ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది, కాలు నొప్పి వస్తే ఏమిటి అని భావించాలా, కళ్ళ నొప్పి వస్తే ఏమిటి అని, ఇంత విస్తారమైనటువంటి సమాచారము, ఒక విస్ఫోటనము. ఈ వీడియో సమాచార, నూతన సమాచార, దీంట్లో ఒక సమాచార విస్ఫోటనం జరుగుతుంది. విస్ఫోటనం. పల్లెల నుంచి పట్టణాలకి వలస వస్తుంటారు. ఈ వలస వచ్చినటువంటి ఇక్కడ ప్రజలు రాజకీయాల్లోకి వస్తుంటారు. అలాగే పల్లెల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారు. సో వీళ్ళందరూ ఎన్నికయ్యి చివరికి వచ్చేది ఎక్కడికంటే పార్లమెంట్లకి, తర్వాత శాసనసభల్లోకి వస్తారు. మరి వచ్చినప్పుడు వ్యవసాయ రంగమే మనకు వెన్నుముకగా ఉన్నటువంటి భారతదేశంలో మరి వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి ప్రణాళికలు తర్వాత చేసేటువంటి సందర్భంలో మరి వీళ్ళే అడ్డుకోవడాన్ని ఎలా చూస్తారు సార్? అసలు ఇవాళ డబ్బు ఈ ఆధునిక సమాచారంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. డబ్బు కీలక పాత్ర వహించిన తర్వాత సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇదివరకు డబ్బు అంత ప్రాధాన్యత గలది కాదు. వ్యక్తిత్వము, సేవ ప్రధానమైన అంశంగా ఈక్వల్గా ఉండేటి. ఇప్పుడు వ్యక్తిత్వానికన్నా డబ్బు కీలక పాత్ర వహిస్తున్న దృష్ట్యా ఇవాళ రాజకీయ పార్టీలు కూడా డబ్బు ఉంటేనే ఎన్నికలకు పోగలుగుతాము, డబ్బు ఉంటేనే గెలవగలుగుతాము, డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది, డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం పెంపొందుతుందన్న భావాలు సర్వత్రా వినపడుతున్నాయి. అది కొంతమేరకు నిజం కూడా. ఎందుకంటే వ్యక్తిత్వానికి, సద్గుణానికి మార్కులు లేవు. ఎంత ఖర్చు పెడతాడు, ఎంత ఇస్తాడు. అయితే ఖర్చు పెట్టిన వాళ్ళంతా గెలుస్తున్నారా? ఇవాళ ఎన్నికల నిబంధనలకు ఎన్నికల కమిషన్ నిర్ధారించిన మొత్తానికన్నా పోలిక లేకుండా 1000 ఇంతలు అధికంగా ఖర్చు పెడుతున్నారు, 100 ఇంతలు అధికంగా ఖర్చు పెడుతున్నారు. అందరూ గెలవటం లేదు కదా, ప్రజల్లో చైతన్యం వస్తుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో డబ్బు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ స్థితిలో మనం ఊహించింది సార్, ప్రపంచ జనాభా 800 కోట్లు,
800 కోట్లలో దాదాపు 140 కోట్లు చైనాకు సంబంధించినటువంటిది. 145 కోట్లు మనం అంటే ఆహారాన్ని పండించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలం 1,50,000 కోట్ల రూపాయలు మాత్రమే వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కేవలం ఒక బుల్లెట్ ట్రైన్ కోసం బాంబే నుంచి అహ్మదాబాద్ వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఖర్చు కోసం 1,50,000 కోట్లు ఇచ్చారు. వ్యాపారవేత్తలకు మాత్రం 16.5 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? మీరు ముందు అడిగిన ప్రశ్నకి ఇది పూర్తిగా సంబంధం ఉంది. ఇవాళ అందుకనే ఇప్పుడు ఈ బాగా అభివృద్ధి చెందిన దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో, బ్రిటన్ లాంటి దేశాలలో ఏమంటాము మనము, ప్రభుత్వము పాలసీలని తమ వైపు మళ్లించుకోవటానికి, ప్రభుత్వ పాలసీలను తమ వ్యతిరేకుల వైపు మళ్లించటానికి ప్రయత్నించేటటువంటి కోటరీ, ఎస్ సార్, కోటరీ, ఒక కోటరీ ఉంటుంది. అది అధికారికంగా గుర్తించబడతాయి ఈ దేశాలలో. ఇవాళ వ్యవసాయ రంగం అత్యధిక శాతము వ్యవసాయ రంగం మీదనే బతుకుతున్నారు. 70%, 60-70% వరకు. దాన్ని చిన్న చూపు చూడటము ఎట్లా సాధ్యము? చూడకూడదు కదా. ఎందుకు అంటే వ్యాపారవేత్తలకు అనుగుణమైన రీతిలో రైతులు పండిస్తారు. రైతులు పండించిన ధాన్యానికి రైతులు ఇక్కడ గొడవ చేసి మాకు గిట్టుబాటు ధర రావటం లేదు, మాకు పండించిన ధర కూడా రావటం లేదు, మా కష్టార్జితం కూడా రావటం లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి, ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి. పంటలు తగ్గిస్తారనుకో, ప్రజలకి ఆహార ధాన్యాలు లేవు, ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ చేసుకోవటంలో ఈ వ్యాపారం ఉంటుంది. ఈ టోకు వ్యాపారాలు ఉంటాయి, ఇంపోర్ట్ వ్యాపారాలు ఉంటాయి. ఈ వ్యాపారాలలో డబ్బు కీలక పాత్ర వహిస్తుంది. డబ్బును పంచుకోవటానికి అవకాశం ఉంటుంది, కమిషన్లు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం అంటే ఏమిటి? సంపదను పెంచడం. ఆ సంపద ఏ రకంగా వస్తుంది? కింది పండించే వాడికేమో గిట్టుబాటు ధర లేదు, మధ్య దళారీ ఏమో 100 కోట్లు సంపాదిస్తున్నాడు నా దగ్గర తీసుకుని. అవును, ధర డిక్టేట్ చేసేది అతన్ని డిక్టేట్ చేస్తున్నాడు. హోల్సేల్ బాంబేలో కూర్చున్నవాడు, అహ్మదాబాద్లో కూర్చున్నవాడు, వాడు నిర్ణయిస్తున్నాడు. ఇవాళ చింతపండు నువ్వు 20 రూపాయల కిలో కొనేసేయి, దాచేసేయి, అక్రమంగా బ్లాక్ మార్కెట్ కాదు, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. ఓకే, దెన్ 50 రూపాయలతో వచ్చేస్తుంది మార్కెట్కి, మరికొంత తర్వాత 80 రూపాయలకి. ఇది నెక్సెస్, వ్యాపారాలకి ఉన్నటువంటి, అడ్మినిస్ట్రేషన్కి, పొలిటికల్ సిస్టమ్కి ఉన్నటువంటి నెక్సెస్ ఇవాళ రైతులను, రైతాంగాన్ని పెద్ద దెబ్బతీస్తుంది. చూడండి, ఎంతమంది 700 మంది చనిపోయినా కనికరం లేనటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఉంటే ఇంకా వ్యవసాయ రంగానికి ఏం మేలవుతుంది? ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేని, అమలుపరచలేని దుస్థితి ఈ దేశంలో ఉందంటే ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఎట్లా సాధ్యం ఇది? అమెరికాలో రైతుకు ఇంత నష్టము, వీసమంత నష్టం జరిగితే అమెరికా ప్రెసిడెంట్ నీ నష్టాన్ని, అంచనా వేసిన నష్టాన్ని ఆయన సంతకంతో చెక్కును రైతుకి ఇచ్చేస్తాడు. ఇక్కడ రాయితీలు వద్దంటున్నావు, అక్కడ 100% రాయితీలు ఇస్తున్నావు నష్టపోతే. ఆ దేశానికి ఒక సూత్రము, ఈ దేశానికి ఈ సూత్రాలు నేర్పేది ఎవరంటే అమెరికా లాంటి దేశాలు, లేదా పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ నీతులు నేర్పుతారా? ఇక్కడ ఎంత తక్కువగా ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ వస్తే వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ ఇంపోర్ట్స్కి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి అవకాశాలు వస్తాయి, మార్కెట్ సృష్టించుకోవడానికి అవకాశాలు వస్తాయి. సార్, ఇక్కడ మాజీ సీఎంకు జర్నలిజంతో కూడిన మీ ఆలోచనకు వివాదానికి మధ్యన కారణ హేతు ఏంటి? సో దానివలన మీ మీద కమ్ముకున్నటువంటి ఈ మేఘాలను ఎలా తొలగించుకోగలిగారు? నా మీద మేఘాలు ఏమీ లేవు. పేపరు తెలంగాణ రాగానే నేను విషయాలందరికీ చాలా కాలం ఉన్నాను. నేను రిజైన్ చేసేటప్పుడు
కళ్ళనీళ్ళు వచ్చాయి. ఇంతకాలం 40 ఏళ్ళు పనిచేసినటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోరుకున్న వాడిగా నేను ఎలా విశాలాంధ్రకి ఎడిటర్గా ఉంటానని రాజీనామా, వాళ్ళు అడగకపోయినా రాజీనామా ముందు పంపిస్తానని చెప్పినా వినకపోతే నేను రాసి పంపించి పలానా ఫస్ట్ నుంచి నేను ఇంకా ఎడిటర్ని కాదని ప్రకటిస్తానన్న తర్వాత ఆమోదించారు. ఇక్కడ ఒక పేపర్ పెడితే బాగుంటుంది. నేను జర్నలిస్టు ఉద్యమంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా ఉన్నప్పుడు జర్నలిస్టులే ఒక పత్రికను పెడితే బాగుంటుంది అన్న ఆలోచన ఉండేది. దానికి ఒక సందర్భంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందు చెన్నారెడ్డి కూడా ఇలాంటి ఆలోచన ఉంటే ఎందుకు నడపరు మీరు సొంతంగా నడుపుకోవచ్చు కదా అని ప్రశ్నించినప్పుడు ఎన్టీ రామారావు కూడా ఒక ఆలోచన చేశాను, సక్సెస్ కాలేదు. ఒక యూనియన్ మంత్లీ తీసుకొచ్చాను తప్ప ఈ డైలీకి సక్సెస్ కాలేదు. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో జర్నలిస్టులతో ఇది కలిపి ఇండిపెండెంట్గా 25 లక్షలు ఇస్తే ఎవరైనా పెట్టుబడి పెడితే డైరెక్టర్గా ఎవరైనా కానీ ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లాగా కొంత డబ్బు ఇచ్చేసి మన తెలంగాణ అనే పత్రికని నేను స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించారు. శాసనసభలో చెప్పారు, కేసీఆర్ గారు పలానా శ్రీనివాస్ రెడ్డి, అందరు ఎరిగిన శ్రీనివాస్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ పత్రిక పెడుతుంది, మన తెలంగాణలో మన రాష్ట్రం నుంచి పత్రిక నిర్వహించే వారికి పూర్తి తోడ్పాటుని ఇస్తానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. దానికి కారణము కొంతమంది ఏమంటాము మరుగుజ్జుల పాత్ర ఉంది. ఈ పేపర్ వస్తే నమస్తే తెలంగాణకి ఇబ్బంది అవుతుంది అన్న, నమస్తే తెలంగాణ ఎక్కడ జర్నలిస్టులు కలిపి పెట్టేటటువంటి పత్రిక ఎంత విస్తరిస్తే చెప్పండి. అందుకని ఆయనను కొద్దిగా పక్కదావు పట్టించారు. ఆ దారిలో వెళ్ళాడు. దెన్ బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విశృంఖలమైనటువంటి మీడియాని కట్టడి చేయాలంటే సోషల్ మీడియాను కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. యూట్యూబ్ బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి పనిని బాధ్యతారాహిత్యంగా చేస్తుండడం వల్లనే నేడు సీఎం గారు దానిపైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మన మీడియా అకాడమీ చైర్మన్ గారు కూడా చెప్తున్న అంశం కూడా అదే. బాధ్యతారాహిత్యంగా ఎక్కడైతే మీడియా ప్రవర్తిస్తుందో అక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరో ఇంటర్వ్యూతో మరోసారి కలుద్దాం. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్.